అంటే ఇప్పుడు మీరు ఐ మీన్ ఇలా చెప్పారు, చాలా మంది హీరోయిన్స్ కానీ లైక్ అప్కమింగ్ వచ్చేవాళ్ళు కానీ మ్యారేజ్ చేసుకొని అంటున్నారు. అందుకనే వాళ్ళ పేరెంట్స్, ఇప్పుడు అప్కమింగ్ వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ ఇలా మ్యారేజ్ చేసుకోరేమో అని భయపడి పంపట్లేరేమో కదా అని కూడా అనుకోవచ్చు కదా. నో 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 నాట్ దాట్. నేను ఎందుకు చేసుకుంటాలేనంటే, నేను నా లైఫ్లో ఒక 3 years డిప్రెషన్లో ఉన్నాను కాబట్టి దాని నుంచి బయటికి రావడానికి ఒక భక్తి మార్గే ఎంచుకున్నాను. అంటే దేవుని నమ్మాను చాలా వరకు. దాంట్లో ఐ ఫెల్ట్ లైఫ్లో నువ్వు హ్యూమన్గా బతకడం చాలా ఇంపార్టెంట్. ఇది మ్యారేజ్, పిల్లలు, ఇవన్నీ బంధాలు నువ్వు యాడ్ చేసుకున్నవి. సో దాంట్లోనే నువ్వు సర్కిల్లో బిజీ అయిపోతావు కాబట్టి ఐదర్ చూస్ 2 or 3 ఆప్షన్స్. లైక్ యాక్టింగ్ ప్యాషన్, దేవుడు, నీకు ఆల్రెడీ పుట్టించిన ఫ్యామిలీ, మమ్మీ డాడీ, నీ తోడు పుట్టిన సిబ్లింగ్, వీళ్ళే నీకు ఇంకా బంచ్ ఆఫ్. నాకైతే అది ఎక్కువ అయిపోయింది కాబట్టి నేను అందుకే మ్యారేజ్ నో అంటున్నాను. బట్ ఐ హ్యావ్ ఫ్యామిలీ, మై మామ్, డాడ్, మై బ్రదర్. సో మీకు ఒకవేళ మీకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలంటే తప్పకుండా పెళ్లి చేసుకోండి. బట్ నాకైతే ఇప్పుడు లేదు. నా ఫ్యామిలీ, మై గాడ్ అండ్ దెన్ యాక్టింగ్. గాడ్ అంటే శివయ్య, విష్ణు, హరిహర. టచ్ చేశారు శివయ్య. అండ్ ఇంకోటి డిప్రెషన్ అన్నారు. ఏ టైప్ ఆఫ్ డిప్రెషన్ అది చెప్పొచ్చా? షేర్ చేసుకోవచ్చా? డిప్రెషన్ స్టార్టెడ్ వెన్ ఐ వాజ్ లైక్ 12-13. నా లుక్ పైన, మా ఇంట్లో చాలా తెల్లగా ఉంటారు అందరూ, నేనే కొంచెం వాళ్ళకంటే yellowish beige కలర్ ఉంటాను. సో దే సేడ్, నువ్వు తెల్లగా లేవు, నువ్వు బాగాలేవు కదా చూడ్డానికి, బక్కగా ఉన్నావు, ఇంకా నిన్నెవడు పెళ్లి చేసుకుంటాడు. ప్రతిసారి పెళ్లి పెళ్లి విని ఎందుకు చేసుకోరండి? ప్రతిసారి పెళ్లి పెళ్లి అని నాకు ఎంత విసుగు పుట్టిందంటే, అంటే ఇప్పుడు ఒకడు వచ్చి నన్ను రిజెక్ట్ చేయాలా, నేనే ఆ పెళ్లినే రిజెక్ట్ చేస్తా ఆ కాన్సెప్ట్ అని అలా పెట్టుకున్నా బ్రెయిన్ లో ఫస్ట్. దీనికి కర్త కర్మ క్రియ మీ రిలేటివ్స్ అంటే రిలేటివ్స్ అంటే నాట్ జస్ట్ క్లోజ్ రిలేటివ్స్, ఎవ్రీబడి ఇన్ సొసైటీ, ఎవ్రీబడి. యూ కెన్ సే బ్రెయిన్ వాష్డ్ సొసైటీ. వాళ్ళకి అప్పుడే లెన్స్ ఇచ్చేది ఉంటే బాగుండేమో. మీరు ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఏదో డిమోటివేట్ చేయడానికి అలా అనుంటారేమో కానీ యూ హ్యావ్ గ్రేట్ కలర్. మైట్ బి, మేబీ డెస్పరేట్ టాక్టిక్ యూజ్ చేశారు. బట్ దే ఆర్ ఫర్గెటింగ్ దట్ వాళ్ళ కమ్యూనిటీని, వాళ్ళ బ్లడ్ లైన్ ని వాళ్ళు తక్కువ అంచనేస్తున్నారని. ఇట్స్ ఫైన్. బట్ మై జాయింట్ ఫ్యామిలీ, మై మామ్ నెవర్ సెడ్ లైక్ ఇలా కలర్ ఇట్లా నలుపు తెలుపు అనలేదు. బయట వాళ్ళే ఎక్కువ కలర్ లేదు కదా, పెళ్లి తొందరగా అవ్వదు, ఇప్పుడే చేసుకో, ఇప్పుడు చూస్తే అప్పుడు దొరుకుతుంది అంటారు. అలా ఉండదు. వీళ్ళు అలా చెప్తారు ప్లాన్ గా. చూస్తున్నాను 1 week లో అబ్బాయి రెడీ ఉంటాడు మీ గేట్ ముందు. ఓకే, జస్ట్ ప్లాన్ అంతే. ఇప్పుడు చూస్తే అప్పుడు వరకు దొరుకుతారమ్మా అంటారు. సరిపోద్ది అమ్మాయిలకి. అబ్బాయిలకి వాడికి పొట్టుంది, వాడికి బట్టు ఉంది, వాడి కలర్ తక్కువ ఉన్నాడు, అమ్మో 100 పెడతారండి బాబు మీరు. లేదు, వాళ్ళ మాకు ఛాన్స్ ఇవ్వరు యాక్చువల్లీ. మా రూరల్ ఏరియాలో 16-17కే పెళ్లి చూపులు స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ చూసి పెడతారు, 17-18కి పెళ్లి చేసేస్తారు. యాక్చువల్లీ ఇది లీగల్ కాదు చెప్పడం కూడా, బట్ చాలా వరకు ఇలానే చేస్తున్నారు ఊర్లో. 16-17లో చేసేస్తారు, ఆధార్ కార్డులో 18 పెట్టేస్తున్నారు. మీరు ఎవరైనా దొరకబడితే బాగుండు, ముందే చెప్పేస్తున్నాను. ఇలా చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఏజ్ తెలియనప్పుడు పెళ్లి చేసేస్తున్నారు. అది కూడా ఎవరితో చేస్తారు? 30-32 ఏజ్ ఉన్న అబ్బాయిలతో. అంత ఏజ్ డిఫరెన్స్ ఉంటే వర్కౌట్ అవ్వదని నా ఫీల్. వర్కౌట్ అవ్వదు, గొడవలే అవుతాయి, ఇంకేంది అసలు మొత్తం డ్రాస్టిక్. అసలు ఆయనకేమో లైఫ్ లో అన్ని ఎక్స్పీరియన్స్ చూస్తుంటాడు కాబట్టి ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ అమ్మాయికి మూవీ చూడాలని ఉంటుంది, పార్క్కి వెళ్ళాలని ఉంటుంది, బయట రెస్టారెంట్ తినాలని ఉంటుంది. ఈయన ఏమంటాడు, ఇంట్లో కుక్ చేసుకో, టీవీలో చూద్దాం అంటారు. మూవీ వర్కౌట్ అవ్వదు, గొడవలు అవుతాయి. అప్పుడు అత్త మామలు ఇన్వాల్వ్ అవుతారు. సో అది పెరిగిపోతుంది. ఇంకా ఏముంటది అమ్మాయికి, దీనికే ఎక్కువ విషస్ ఉన్నాయి, ఊరికే నసబెడుతుంది అని అంటారు. మీరు పెళ్లిపైన ఒక నెగిటివ్ ఫీల్ అయి పెట్టుకున్నట్టు అనిపిస్తున్నారు. చూసాను అదే కాబట్టి నా లైఫ్ లో ఎక్కువ అదే చూసాను. ఇప్పుడు కొంచెం మై బ్రదర్స్ లైక్ మా బాబాయ్ సన్స్ ఉన్నారు కదా, ఇప్పుడు కొంచెం వాళ్ళని చూస్తే అనిపిస్తుంది అబ్బాయిలు ఉంటే ఇలా ఉండాలని. వాళ్ళ వైఫ్ కి సపోర్ట్ చేస్తారు, నువ్వు ఎగ్జామ్ రాయు, నీకు ఒకవేళ బేకరీ తీయాలంటే తీయు, పార్లర్ తీయాలంటే తీయు, ప్రాబ్లం లేదు. దెన్ ఇట్లా లైక్ స్టిచ్చింగ్ అయినా ఏదైనా నీకు చదువుకోవాలి వద్దు అనిపిస్తే ఈ స్కిల్స్ నేర్చుకో. మూవీకి తీసుకొని వెళ్ళడం, పుట్టింటికి వెళ్తుంటే అప్పుడే తీసుకొని వెళ్ళడం, అలా చేస్తుంటే చూస్తుంటే ఐ వాజ్ ఫీలింగ్ లైక్ ఓకే
నా ఫ్యామిలీలో మంచోళ్ళే ఉన్నారులే అబ్బాయిలు. అలాంటి అబ్బాయి ఉంటే మీరు పెళ్ళికి ఓకేనా? అలాంటి ఉంటే ఓకే. ఒకసారి మమ్మీ నెంబర్ పంపిస్తాను. నెంబర్ నా దగ్గర ఉంది మమ్మీ, ఒకసారి మాట్లాడు. ఓకే, అలా అట్లా అని చెప్పేసి చూసి ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్ 50-50 చూసినా కానీ వెయిటేజ్ మాత్రం నెగిటివ్గా అనిపిస్తుంది. నెగిటివ్ది ఎక్కువ ఉంది సొసైటీలో, పాజిటివ్ది చాలా తక్కువ ఉంది. ఆ పాజిటివ్ ఏదో మా కజిన్స్ ముగ్గురులోనే కనిపిస్తుంది నాకు అంతే. నా బ్రదర్లో మై లైక్ సొంత సిబ్లింగ్ ఈవెన్ హీ సేయింగ్ నా వైఫ్కి, నా వచ్చే వైఫ్కి నేను సపోర్ట్ చేస్తాను కెరియర్లో అయినా, తనకి ఇష్టం ఉందని చేయని, డ్రెస్సింగ్ మీద నేను ఏం పెట్టాను అది ఇది అన్నారు. మై బ్లడ్ లైన్ హ్యాస్ దాట్. బయట ఉందా లేదా అని ఆలోచిస్తున్నా, ఎందుకంటే నేను వేరే బ్లడ్ లైన్కి వెళ్ళాలి కాబట్టి. ఓకే, సమ్వేర్ ఐ ఫెల్ట్ లైక్ సొసైటీ ఈజ్ హీలింగ్. ఇంత ఆర్థోడాక్స్ లేదు, ఇంత లైక్ ఏమంటారు పేట్రియార్కీ అలా లేదు. ఓకే, అలా లేదని చెప్పేసి ఒక నెగిటివ్ ఫీల్ అయితే వచ్చిందన్నమాట. నెగిటివ్ ఫీల్ చిన్నప్పటి నుంచి వచ్చింది మ్యారేజ్ మీద. ఓకే, ఇప్పుడు డిప్రెషన్కి వెళ్ళడానికి రీజన్ అయితే లైక్ మీ కలర్ పైన మీకు బాడీ షేమింగ్ చేస్తున్నారనే. బాడీ షేమింగ్ చేశారు, ఆడిషన్లో కూడా చేశారు. లైక్ మీ హైట్ చాలా ఎక్కువ ఉంది, యు ఆర్ నాట్ అట్రాక్టివ్. అనుష్క హైట్ ఎంత? యా, అనుష్క ఈజ్ వెరీ ఫేమస్. బిగినర్స్కి అది ఉంటుందండి. ఒక పేరు వచ్చే వరకు మిమ్మల్ని చాలా వరకు ఇలానే అంటారు, కించపరుస్తారు, హేళన చేస్తారు, నవ్వుతారు. నా తెలుగు మీద కూడా చాలా వరకు హేళన చేశారు. నా తెలుగు ఇలా ఉండకపోతుండే ఫస్ట్. వాళ్ళు ఇలా అనడం వల్లనే నేను ఇంకా మంచిగా నేర్చుకున్నాం. మనం ఇక్కడ తెలుగు రాష్ట్రంలో ఉంటున్నాం, తెలుగు నేర్చుకోవాలి. ఇండస్ట్రీలో కెరియర్ సౌత్ లో ఎదగాలంటే అట్లీస్ట్ తెలుగు నేర్చుకోవాలి. మరి మీరు మాది ఇది అనకుండా మంచిగా మాట్లాడాలి. మీ నేటివ్ ఎక్కడ? నాది ఆదిలాబాద్. ఆదిలాబాద్, ఓకే. అక్కడ మదర్ టంగ్ నాది మరాఠీ. ఎన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం. ఇంకా అండ్ మీ పర్సనల్ జర్నీ కూడా చెప్పారు. డిప్రెషన్ అనేది బాడీ షేమింగ్ వల్లే జరిగిందండి. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా మీకు? వచ్చాయా మూవీ రిలీజ్ అయిన తర్వాత నుండి ఏమన్నా? చాలా వరకు వచ్చాయి, బట్ అంటారు కదా యాక్టర్స్కి ఎందుకు ఆగిపోతారంటే వాళ్ళ క్యారెక్టరైజేషన్ ఇంకా బాగా చేయొచ్చు, ఇంకా ఎక్స్పోజర్ రావచ్చు, నేను నా యాక్టింగ్ ఇంకా చూపించని ఆగిపోతారు కదా. దానివల్ల నేను కొంచెం ఆగిపోతున్నా, వెయిట్ చేద్దాం ఇంకా బాగా రావచ్చేమో అని. అంటే ఇప్పుడు వచ్చాయి అనేటి ఇప్పుడు పూజ లాంటి దేవి లాంటి క్యారెక్టరేనా? అలాంటి క్యారెక్టర్సే వచ్చాయా? ఇంకా ది బెటర్ క్యారెక్టర్లు వచ్చాయా? దేవి కాకుండా కొంచెం మోడర్న్ వచ్చాయి, బట్ దానికి ఇంపాక్ట్ లేదేమో అనిపిస్తుంది. అది వన్స్ స్క్రీన్ అయిన తర్వాత అనిపిస్తుంది మనకి. లైక్ ఎట్లా అంటే స్టోరీ వినంగానే మీకు డెప్త్ తెలుస్తుందా? స్టోరీ నరేషన్ అది విన్నాను, బట్ సమ్వేర్ ఫెల్ట్ ఆ క్యారెక్టర్ అంత ఇంపార్టెంట్ లేదనిపించింది. ఫుల్ లెంత్ క్యారెక్టర్ అది? ఫుల్ లెంత్ కాదు. ఓకే, ఫుల్ లెంత్ కాదు కాబట్టి నేను కొంచెం హెజిటేట్ అవుతున్నా. ఓకే, అండ్ మీరు చేయాలనుకుంటే మినిమం ఒక మూవీలో ఎంతసేపు ఉండే క్యారెక్టర్ మీరు చేస్తారు? ఇప్పుడు ఈ దేవి క్యారెక్టర్ ఉంది కదా, ఇంత ఉన్నా పర్లేదు. హాఫ్ అన్ అవర్ మ్యాక్స్, హాఫ్ అన్ అవర్ ఉంటుంది కదా? హాఫ్ అన్ అవర్ ఉంటుంది మ్యాక్స్. అంటే నాకు డ్యూరేషన్ తెలియదు. మ్యాక్స్ లో యాక్చువల్లీ నాకు హాఫ్ అన్ అవర్ కాదు 1 hour అన్నారు. ఎందుకంటే సీన్స్ ఇట్లా కట్ చేసి డైలాగ్స్ కి పెడతారు కదా, అవన్నీ తీసుకున్నప్పుడు 1 hour ఉండే. కట్ చేసినాక అది 45 అయింది. ఓవరాల్ గా బ్యాండ్ మేళం సక్సెస్ఫుల్ అయింది, సక్సెస్ఫుల్ హిట్ నడుస్తుంది. ఎలా మీ ఫీలింగ్ ఎలా ఉంది? బిగినర్ కాబట్టి ఈ ప్లాట్ఫామ్ రావడం చాలా గొప్ప విషయం. ఆడియన్స్కే చెప్పాలి థ్యాంక్ఫుల్. ఇంతవరకు తీసుకొని వచ్చారు, ఇంత నాకు ప్రేమ చూపించారు దేవి క్యారెక్టర్కి. దీనికంటే ఇంకా బాగా చేస్తాను, ఇంకా బాగా చేయాలని ఉంది. నా యాక్టింగ్ ఇంకా బాగా నాకు సాటిస్ఫై అయ్యేలా ఇంకా మంచి మంచి రోల్స్ చేయాలని ఉంది లైఫ్లో. ఈ పూజా కేంద్రే సోనాలి బింద్రే అంత ఎత్తుకు ఎదుగుతుందా? మైట్ బి, అవ్వచ్చు. ఓకే, వెళ్ళాలని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నాము. మళ్ళీ ఒక బిగ్గెస్ట్ మూవీలో మీరు హీరోయిన్ అయి ఉండి ఆ మూవీ సక్సెస్ఫుల్ అయ్యి నేనే ఇంటర్వ్యూకి పిలిస్తే వస్తారా? షూర్ వస్తాను, ఎందుకు రాను, పక్కా పక్కా పక్కా. వినండి, నెక్స్ట్ మూవీ పెద్ద మూవీ వస్తుంది మాకి, యష్ పక్కన. అరే పొద్దున కళ వచ్చిందబ్బా. అలా యష్ పక్కన వస్తా. సరే, ఇప్పుడు మీ